మంచి చేస్తున్నాం, మౌనం వద్దు, పథకాలు నిర్ణయాలు జనంలోకి తీసుకెళ్ళండి. సిఎల్పి మీటింగ్ లో పార్టీ నేతలకు సీఎం రేవంత్ సూచనలు. ముఖ్యమంత్రి గారికి ఎన్ని కష్టాలు వచ్చినాయి అంటే మామూలు కష్టాలు కాదు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు దగ్గర నుంచి సార్కి బాధలే బాధలు. అంతకు ముందే కొద్దిగా మంచిగా ఉన్నట్టున్నాడు సారు. ఇటు పక్క సొంత పార్టీ నాయకుల్ని వాళ్ళకి సర్ది చెప్పాలా, వాళ్ళని కాపాడుకోవాలి, ప్రతిపక్షంను ఒక పక్క చూసుకోవాలి. ఇప్పటికే నా సీటు ఊడగొడతా అని చెప్తున్నారు, ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తా ఉన్నారు అని చెప్పి అటు ప్రతిపక్ష నాయకుల మీద వ్యాఖ్యలు చేసుకుంటూనే మనం ఎన్నో పథకాలు ఇస్తా ఉన్నాం, ఎన్నో చేస్తా ఉన్నాం. మీరు వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లకుండా నాకు మంత్రి పదవి కావాలి, నా తమ్మునికి మంత్రి పదవి కావాలి, ఆయనకి ఎమ్మెల్సీ కావాలి, ఈయనకి కార్పొరేషన్ చైర్మన్ కావాలి, వీటి మీద ఎంతవరకు ముచ్చటే తప్ప ఒక్కరన్నా అమ్మ మనం సన్నబియ్యం ఇస్తున్నాం తల్లి, మనం ఇందిరమ్మ ఇండ్లకి 1,00,000 రూపాయలు వేసినాం తల్లి, నేను వేసిన 1,00,000 కొంతమందికి 1,00,000 రూపాయలు వేసినాం, మనం ఫ్రీ బస్ ఇస్తున్నాం, ఒక్కరు చెప్తలేరు. ఒక్కళ్ళంటే ఒక్కరు కూడా చెప్తలేరు. దయచేసి ప్రజల్లోకి తీసుకుపోండి అని చెప్పి ముఖ్యమంత్రి సారికి ఎన్ని కష్టాలంటే నిన్న మొత్తం చాలా చెప్పిండు. వాళ్ళ మీటింగ్ జరిగింది నిన్న, సిఎల్పి మీటింగ్ జరిగితే దయచేసి గీత దాటకండి, ఏది పడుతుంది మాట్లాడకండి. ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతున్నాడు, ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతున్నాడు, ఒకళ్ళ మీద ఒకళ్ళు వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. మొత్తం సోషల్ మీడియాలో ఇదే జరుగుతుంది తప్ప పథకాల గురించి ఒక్కరు కూడా మాట్లాడతలేరు అనేది సారు నిన్న పాపం చాలా బాధతో చెప్తున్నాడు. ఇక ఈ యాప్ నుంచి అయినా సరే జూన్ 2 వరకు నియోజకవర్గాలలో తిరగండి, బతిలాడుతున్నాడు సార్ ఎమ్మెల్యేలని. వాళ్ళు పోతేనేమో వాళ్ళు తిరిగే పరిస్థితి లేదు. అడిగి పోతే సార్ ఏమైంది సార్, మాకు ఏమైంది, మా రైతు భరోసా ఏమైంది, నా రోడ్డు ఏమైంది సార్, ఇక్కడ లైటింగ్ పెట్టిస్తా అని చెప్పి ఏమైంది సార్, అట్టనే ఉన్నది, ఎక్కడ వేసిన గొంగడు అట్లనే ఉన్నది సార్, సంవత్సరంన్నరలో మారింది ఏమీ లేదు సార్ అని చెప్పి ఎమ్మెల్యేలనే ప్రజలు అడుగుతున్నారు. ఆడ సార్ నా ఇందిరమ్మ ఇల్లు ఏమైంది సార్, నాకు రేషన్ కార్డు ఏమైంది సార్, గీ అడుగుతున్నారు. పెన్షన్ పెంచుతాని చెప్పింది కదా ఏమైందని చెప్పి ఎమ్మెల్యేలో పోలేని పరిస్థితి ఉన్నది. సారేమో పొమ్మంటున్నాడు. సో గీ కథ ఉన్నది, ఇదే కథ ఉన్నది. వచ్చే నెల 1 నుంచి నేను కూడా జనంలోకి వస్తా. సోషల్ మీడియాలో దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి, బీజేపీ బీఆర్ఎస్ కు ధీటుగా బదులివ్వండి. సార్ ఇంకో మాట చూడండి ఏం మాట్లాడుతున్నారు ఇక్కడ, సోషల్ మీడియాలో దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి అని చెప్తా ఉన్నాడు. మరి నిజంగానే ప్రజలు అడుగుతలేరా, ఎమ్మెల్యేలను అడుగుతలేరా? ఎమ్మెల్యేలు నియోజకవర్గంలోకి పోతే మాకింతవరకు రైతు బంధు రాలేదు, రేషన్ కార్డు రాలేదు, పెంచిస్తామని చెప్పిన పెన్షన్లు రాలేదు, ఏంది కథ, ఇట్లా అయిపోయింది ఏందని చెప్పి అడుగుతలేరా? గదే కదా సోషల్ మీడియాలో చెప్పేది. దాంట్లో మళ్ళీ దుష్ప్రచారం ఏమున్నది? హైడ్రా వల్ల పేదోళ్ళ ఇండ్లు కూల్చేయలేదా? గదే కదండి సోషల్ మీడియాలో అడిగేది. ఏం జరుగుతా ఉందో ప్రజలు ఏమనుకుంటా ఉందో గదే చెప్తుంటే, ఒకవేళ అది సోషల్ మీడియాలో వచ్చేది తప్పు అయితే దాన్ని ప్రజలే తిరస్కరిస్తారు, ప్రజలే మెసేజ్లు పెడతారు, ప్రజలే కౌంటర్ ఇస్తారు. సోషల్ మీడియాలో జరిగేదాన్ని కూడా తిప్పికొట్టండి అని చెప్తున్నారు సారు. కులగణన మోదీ సర్కార్కు మరణ శాపం, అందుకే తెలంగాణ సర్కార్పై ప్రధాని విమర్శలు. పార్టీ లైన్ దాటితే ఎవరిని ఉపేక్షించం, మంత్రివర్గ విస్తరణపై ఎవ్వరూ మాట్లాడొద్దని చెప్పి వార్నింగ్. మరి వాళ్ళు మాట్లాడారు సార్, వాళ్ళు మీ మాట అని మాట్లాడారు. మరి కనీసం మంత్రి పదవుల్ని భర్తీ చేయాలి కదా, ఇప్పటికి సంవత్సరాలు అయిపోయింది కదా, ఎందుకని కీలకమైనటువంటి శాఖలన్నింటినీ కూడా ఖాళీగా పెట్టిండ్రు? ఇవన్నీ ఎవరికి ఉన్నాయి సమాధానాలు? ముఖ్యమంత్రి గారు నేను మీటింగ్ లో మాట్లాడుతా అంటే వాళ్ళ నాయకులకు ఉన్నటువంటి డౌట్సే ఇవన్నీ, వాళ్ళ నాయకులకు ఉన్నటువంటి డౌట్సే. సార్ మరి మంత్రి పదవులు భర్తీ చేయాలి కదా, నియోజకవర్గ లోపంలోకి వెళ్తే ప్రజలు అడుగుతారు కదా, ఎట్లా ఏం చెప్పాలి సార్ అని చెప్పి వాళ్ళకి డౌట్ ఉన్నది. సార్ ముఖ్యమంత్రి సార్ ఏమో వాళ్ళకి చెప్తున్నాడు, ముఖ్యమంత్రి సారు వాళ్ళకి చెప్తున్నాడు. రాష్ట్రంలో సర్కారు కొలువుది 7 కాలంలో ఎన్నో మంచి పనులు చేశామని, ఎన్ని కాకపోయినా కొన్ని మంచి పనులు చేసినా ఎమ్మెల్యేలు చెప్పరు, మంత్రులు చెప్పరు. ఎవరికి వాళ్ళు ఎవరికైనా ఏదైనా పర్సనల్ ఇష్యూ అయితే దాని గురించి మాట్లాడాలి తప్ప రేవంత్ రెడ్డి గారిని ఏమైనా మాట్లాడినా మాట్లాడరు ఎమ్మెల్యేలు. మరి ఎట్లో అర్థం కాదు. అదే మా ముఖ్యమంత్రి గారు ఆయన ఏదన్నంటే కనీసం రెస్పాండ్ అవ్వాలి, మంత్రులు రెస్పాండ్ గారు, వాళ్ళకి ఏదైనా అయితే రెస్పాండ్ అవుతారు, ఎమ్మెల్యేలు రెస్పాండ్ గారు. చేసే చిన్నదైనా సరే ఏదో కొద్దో గొప్ప అయినా సరే చెప్పుకోవాలి కదా. మరి ఎందుకో ఇలా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అంత చురుకుగా ఎక్కడ కనపడతలేరు. మహా అయితే ఇప్పుడు 65
మళ్ళీ 10 మంది దూకిర్రు కదా జంపింగ్లు, మొత్తం 10 అంటే 75 మంది ఉన్నారు. కానీ మొత్తం కొడితే 20 మంది ఉన్నారు యాక్టివ్గా, అంతే. ఓ 20 మందే యాక్టివ్గా ప్రజలతో మాట్లాడగలుగుతున్నారు, కానీ మిగతా వాళ్ళు లేరు. మరి అరే అధికారంలోకి వచ్చిర్రు మీరు, ఎమ్మెల్యేలు యాక్టివ్గా ఉండాలి, ప్రజల్ని చైతన్యవంతులు చేయాలి, ప్రజలకి ఏదో చెప్పేటటువంటి ప్రయత్నాలు చేయాలి, కానీ అవి కూడా పెద్దగా ఎక్కడ లేవు. ఏదో నీరస పడిపోయినట్లు ఉన్నారు సార్. అందుకే కొద్దిగా బూస్టింగ్ ఇచ్చేటటువంటి ప్రయత్నం, పాపం ఆయన బాధను మొత్తం నిన్న చెప్తున్నాడు నాయకులకు అందరూ కూడా. ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి అని సూచించారు. ఎమ్మెల్యేలు ప్రతి గ్రామంలో పర్యటించేలా కార్యాచరణ చేపట్టాలని అన్నారు. మౌనంగా ఉండొద్దని బీజేపీ బీఆర్ఎస్ పార్టీ నేతలకు ధీటుగా బదులివ్వాలని చెప్పిర్రు. సో ఇక ఇవన్నీ మన బ్రాండు, సన్న బియ్యం, మన పథకం, తర్వాత భూభారతి, ఇందిరమ్మ ఇండ్లు, ఎస్సీ వర్గీకరణ, వీటన్నిటి కూడా ప్రజల్లోకి తీసుకుపోండి అని చెప్పి ఇక ఎమ్మెల్యేలందరినీ కూడా సారు నిన్న మరి రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఇక బ్రతిలాడుతున్నట్లే చెప్పుకోవాలి, ఇంకా వినండి దయచేసి, లేక మీరు ఇట్లనే ఉంటే మాత్రానికి మీరు ఏం మాట్లాడుకుంటుంటే మనం ఇంకా ఎక్కువ బదనాం అయిపోతాం. ఇప్పటికే బదనాం అయిపోయినాం. ఏదో కథ చేయకపోయినా కూడా ఏదో మసిపూసి మారడికాయ చేసినట్లు అంత హడావుడి సృష్టించాలా అనేది మాత్రానికి సారు చెప్తున్నాడు. ఎప్పుడైతే పర్ఫెక్ట్ గా ప్రజలకి పథకాలు అందుతాయో అప్పుడు ఎమ్మెల్యేలు బాజాప్తా పోతారు, ఎటువంటి డౌట్ లేకుండా పోతారు. సో అరకొర చిన్న అయ్యి అని అంటే ఖచ్చితంగా ప్రభుత్వంలో లోటుపాట్లు ఉంటాయి. ఎవరైనా సరే వాటిని ఫుల్ఫిల్ చేయలేరు, ఎవరికి 100% న్యాయం చేయలేరు. కానీ అనుకున్నటువంటి స్థాయిలో ఇలా ఎమ్మెల్యేలు ప్రజల్లోకి పోయే అంత స్థాయిలో మాత్రానికి ఇలా పరిపాలన లేదు. ముఖ్యమంత్రి గారు మాత్రానికి మీరు ప్రజల్లోకి వెళ్ళండి, వాళ్ళతోటి మాట్లాడండి అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. మరి ఇటు నుంచి వెళ్ళి బయలుదేరుతారట, ఈ రోజు నుంచి వెళ్ళి బయలుదేరుతారు. వచ్చే నెల 1వ తారీఖు నుంచి వెళ్ళి నేను కూడా వస్తా, ప్రజలతోటి మనం అందరం మాట్లాడదాం, వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్దాం అని చెప్పేసి మాత్రానికి మరి సార్ అయితే నిన్న జరిగినటువంటి వాళ్ళ మీటింగ్ లో చర్చించిండు. మరి ఎట్లా ఎమ్మెల్యేలు పోతారు, ప్రజలు ఏమడుగుతారు అనేది కూడా చూడాలి.